స్వామి ఒక్కటే పాయింట్, ఇవాళ ఇరాన్ 2 కండిషన్స్ పెడుతుంది. ఈ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటేనే మేము వచ్చి కూర్చుంటాం అక్కడ. ఇస్లామాబాద్లో మేము దిగాలంటే వీటిని మీరు ఫస్ట్ ఒప్పేసుకోండి అని చెప్పి ఇరాన్ అంటుంటే, however, there seems to be certain preconditions which Iran says and confirmed that has. మీరు ఇవాళ బ్రతికున్నారంటే నా శరణ వల్ల, ఈ నెగోషియేషన్ జరగడం వల్ల అని ట్రంప్ గారు అంటున్నారు. దీని మీద క్లారిటీ ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీకు వచ్చేస్తుంది. ఒకసారి మీరు క్లియర్గా వినండి. స్వామి ఇక్కడ బయట పిఆర్ఎల్ అని నడుస్తుంది అంటే పాకిస్తాన్కి, ఆల్ రూట్స్ లీడ్ టు ఇస్లామాబాద్ పీస్ టాక్స్. ఇలాంటి హెడ్లైన్స్ మీరు రకరకాల న్యూస్ పేపర్స్లో ప్రపంచవ్యాప్తంగా మీరు చూడొచ్చు. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఇవాళ నేను ఈ వీడియో మీరు షూట్ చేస్తున్న టైంకి అమెరికా ఈజ్ ఆన్ రూట్. జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్. జేడీ వ్యాన్స్ కాకుండా మిగతా ఇద్దరు ఎవరో ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని చెప్పి ఆయన ఫారెన్ మినిస్టర్ ఇరాన్కి సంబంధించి ఆయన, అండ్ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చాలా పెద్ద దిగ్గజం ఇరాన్కి సంబంధించి ఆయన కూడా వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇస్లామాబాద్కి. అక్కడ కూర్చొని పీస్ టాక్స్ చేసి అక్కడ కానీ సంతకాలు పెట్టుకుంటే అది ఒక ట్రీటీ అయ్యే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కుముడి వచ్చి పడింది, లేదా ట్విస్ట్ అనుకోండి. ఇరాన్ ఉంది కదా, పీస్ టాక్స్ మేము ఇంకా మాట్లాడాలంటే, మేము రావాలంటే, అక్కడ వచ్చి కూర్చోవాలంటే ఒక 2 కండిషన్స్ మీరు ఫాలో అవ్వాలని చెప్పి ఇరాన్ అటు మాట్లాడుతుంది. అసలు మీరు బ్రతికున్నారంటే దానికి కారణం నెగోషియేషన్లో కూర్చోడానికే, ఈ మీటింగ్ జరగడానికే అని ఎవరైనారో మీకు సెపరేట్గా స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, డీజేటీ ట్రంప్ గారు. సో అసలు పీస్ టాక్స్ నిజంగానే అవుతాయా? ఈ కండిషన్స్కి అమెరికా ఒప్పుకుంటుందా లేదా? ట్రంప్ గారు ఏదైతే నోరు జారారో దానికి ఇరాన్ ఒప్పుకుంటే అంతా మనకి విల్ గెట్ టు నో టుడే. ఇవాళ మనకు అర్థమవుతుంది. ఆబ్వియస్లీ ఏదేమైనా రేపు వీడియో వచ్చేస్తుంది. బట్ ఇవాళ మనం పాకిస్తాన్ ఈథోస్ గురించి, ఈ యుద్ధాన్ని ఏ కోణంలో మనం చూడాలో దాని గురించి, ఎందుకంటే 3 పాయింట్స్ ఉన్నాయి దేనికైనా, ఏ యుద్ధానికైనా. అది ఇరాన్ అమెరికా యుద్ధమే కాదు, దేన్నైనా ఒక 3 పాయింట్స్గా 3 పారామీటర్స్ మనం చూడాలి. పాయింట్ నెంబర్ 1, ఈ యుద్ధానికి సంబంధించి మెయిన్ ప్లేయర్స్కి కానీ, సైడ్ ప్లేయర్స్కి కానీ, మీడియేటర్స్కి కానీ, ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి కానీ ఏం కావాలి, స్పెసిఫిక్గా వాళ్ళకి ఏ ఉద్దేశంతో యుద్ధంలోకి దిగారు. పాయింట్ నెంబర్ 2, అసలు ఈ జియో పాలిటిక్స్ ని, కరెంట్ అఫైర్స్ ని, పొలిటికల్ సిచ్యువేషన్ ని, దీని మొత్తాన్ని పక్కన పెట్టి ఒక ఎక్స్రే విజన్ లో చూసినట్టు అసలు జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ ఏంటి 2 దేశాలకి, అది మనం చూడాలి, ఇరాన్కి అమెరికాకి. అండ్ 3వది, హిస్టరీని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎంత అడ్వాన్స్ అయ్యని చెప్పి మనం అనుకున్నా, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్లు, ఏఐలు ఏం వచ్చినా కూడా ఫండమెంటల్గా మనిషి మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. సో ఆ హిస్టరీని మనం ఫాలో అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ప్రీవియస్గా జరిగిందా మనం చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఈ ట్రీటీ గురించి, ఈ పీస్ టాక్స్ గురించి, ఇస్లామాబాద్ గురించి, పాకిస్తాన్ గురించి, అన్నింటికన్నా ముఖ్యంగా షేబాజ్ షరీఫ్ గురించి, వంకయ్య మునీర్ గురించి, సెల్ఫ్ గోల్ ఖ్వాజా గురించి. ఈ సెల్ఫ్ గోల్ ఖ్వాజా నేను ఇక్కడ ఎందుకు తెచ్చాను ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఆయన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశాడు భారతదేశం గురించి. చెప్తున్నాను కదా, ఎక్కడ ఏమైనా కూడా నిమిషంలో దొరికిపోవడం ఆయనకు అలవాటు. కనబడుతుంది ఈ ఫేస్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అంటాడు, ముసల్మాన్లకు దిరెట్ గల్ఫ్ రీజియన్లో లేదు, సౌత్ ఏషియాలో ఉంది, భారతదేశంలో ఉందని చెప్పి అంటున్నాడు ఆయన. ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఆర్ అవర్ గ్రేటెస్ట్ ఎనిమీస్. దిస్ హిస్ స్టేట్మెంట్. ఒకసారి మీరు వినండి. ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా భారతదేశం పేరు వీళ్ళు లాగుతున్నారు కాబట్టి మన పర్స్పెక్టివ్ కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి. వీటిలన్నింటి రౌండప్ వేసేస్తా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. సీజ్ ఫైర్ అంటున్నారు, నెగోషియేషన్స్ అంటున్నారు, పీస్ టాక్స్ అంటున్నారు, ట్రీటీలు అంటున్నారు. అమెరికా వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీకు ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా నేను వీడియో పెట్టగానే ఇది ఒక నాలెడ్జ్ పిల్ల మీ మొబైల్ ఫోన్స్లోకి వచ్చేయాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి స్వామి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఫస్ట్ మనం అసలు పాయింట్తో మొదలు పెట్టేద్దాం. పాకిస్తాన్ ఏ ఉద్దేశంతో ఇవాళ భారతదేశాన్ని బ్లేమ్ చేస్తుంది, అండ్ ఆ స్టేట్మెంట్లో ఉండే ఇంకొక మలుపు ఏదైతే ఉందో, ఇంకొక సెకండ్ భాగం ఏదైతే ఉందో, అది సెల్ఫ్ గోల్ ఎలా అవుతుంది. మరి ఆబ్వియస్లీ సెల్ఫ్ గోల్ ఖ్వాజా అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోకుండా ఎలా ఉంటాడు ఆయన. ఇవాళ ఆయన కొట్టిన సెల్ఫ్ గోల్ని నేను మీకు విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. అమెరికా, ఇజ్రాయెల్ ఒక సైడ్ ఉన్నాయి ఈ యుద్ధంలో. ఇది అందరికీ తెలిసిన ఒక కామన్ సెన్స్ పాయింట్ ఇది. ఈ ఇరాన్, లెబనాన్, సిరియా, రష్యా, చైనా ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి అనుకోండి. పాకిస్తాన్ ఇవాళ అమెరికా తెగ పొగుడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 25 సంవత్సరాల్లో మోస్ట్ ప్రో పాకిస్తాన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారో అంటే అది షాకింగ్లీ ఇట్స్ డీజేటీ ట్రంప్ గారు. అసీం మునీర్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటారు, షేబాజ్ షరీఫ్ నిదంటారు, అదంటారు, ఆయన నోబెల్ పీస్ ప్రైజ్, అసలు రకరకాల మాటలు. సో కొంచెం పాకిస్తాన్ ప్రో అమెరికా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. మీరు సరే పీస్ టాక్స్ అని చెప్పి ఏమనుకున్నా కూడా అది జస్ట్ ఎ పపీ మూవ్, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దేర్. ఇలాంటి టైంలో ఇజ్రాయెల్ని బహిరంగంగా బయటకు వచ్చి పార్లమెంట్లో తిట్టడం వల్ల అమెరికాకి నచ్చింది, అది నచ్చదు. ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కి సంబంధించిన, మొసాడ్కి సంబంధించిన ఫైల్స్లో పాకిస్తాన్ పేరు ఆల్రెడీ ఉంటుంది. मुस्लिम दुनिया को, आलमे इस्लाम को एक बात जो है रिकग्नाइज करनी चाहिए कि हमारा असली और अबदी दुश्मन जो है, जहां हिंदुस्तान है वहां इजराइल भी है. ఈ ప్రస్తుతానికి ఇజ్రాయెల్స్ ఫోకస్ ఇస్ ఆన్ ఇరాన్. ఎలాగైనా ఇరాన్ని డెసిమేట్ చేయాలని చెప్పి కూర్చుంది. ఇరాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అని చెప్పి నాకు చాలా బలంగా అనిపిస్తుంది. ఇట్స్ అన్ ఒపీనియన్, ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్. బట్ 2030 లోపల ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఒక దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ డెడ్లీ వార్. ఆ వార్ని ఇంకా పెంపొందించేలా ఉన్నాయి సెల్ఫ్ గోల్ ఖ్వాజా మాటలు. ఇంకా ఎక్స్పెడైట్ చేసి ఇంకా క్విక్గా వచ్చేసేలాగా. ముఖ్యంగా పీస్ టాక్స్ జరుగుతున్నాయి కదా, అమెరికా వస్తుంది ఖచ్చితంగా. ఇజ్రాయెల్ విల్ నాట్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అమెరికా కూడా నోటీస్లోకి తీసుకుంటుంది. తీసుకోకపోయినా కూడా బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు ఆయన. ప్రపంచం అంతా ఆయనకి అగెయిన్స్టే ఉన్నా కూడా ఆయన నమ్మింది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి ఇజ్రాయెల్ మీద థ్రెట్ ఉంటే సింగిల్ హ్యాండెడ్గా అమెరికా వెళ్ళి లాబింగ్ చేశాడు.
ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ జరుగుతుంది, యురేనియం ఉంది, ఎన్రిచ్ చేస్తున్నారు, 90%గా వెళ్తుంది, నెక్స్ట్ అది అమెరికాకే థ్రెట్, డెత్ టు అమెరికా అని చెప్పి మాట్లాడుతుంటారు, నినాదాలు అక్కడ పార్లమెంట్లో అవుతుంటాయని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మైండ్ సెట్లోకి పాకిస్తాన్ కానీ ఈ టైంలోకి వెళ్తే ఆయన లాబింగ్ చేయడు పాకిస్తాన్కి అగేన్స్ట్గా అని చెప్పి పాకిస్తాన్ ఎందుకు అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లా. అది ఆబ్వియస్గా సెల్ఫ్ గోల్ కాజా, సెల్ఫ్ గోల్ అది. సరే పాకిస్తాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇంత పిఆర్ పాకిస్తాన్ చేసుకుంటుంది కదా, పాకిస్తాన్ ఎందుకు చేసుకున్నారంటే మీరు వేరే దేశం ఉంది, చాప్లూసీ చేసే దేశం, ఇంతకన్నా దేశం ఇంకా ప్రస్తుతానికి ఏమైనా ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. టర్కీ లేదు, అర్మేనియా రాదు, ఈ బారైన్, ఖతార్లు, యూఏలు పడవు, ఎందుకంటే వాటి మీద కూడా దాడులు జరిగాయి ఈ యుద్ధంలో. పోయి లిబియాలో, సిరియాలో ఏమైనా వస్తాయంటే అమెరికా వాళ్ళు నమ్మదు. రెండు దేశాలు కలిపి నమ్మే దేశం ఉంది. ప్రో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇవాళ డీజేటీ గారు అయ్యారు కాబట్టి పాకిస్తాన్కి అమెరికాకి ఒక లింక్ ఉంది, కలిసి బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇరాన్కి పాకిస్తాన్కి సింక్ ఉంది. వాళ్ళు అవునన్నా కాదన్నా చాలా ట్రేడ్ జరుగుతుంది అక్కడ, ఫార్చునేట్ గానో అన్ఫార్చునేట్ గానో, అది వాటి నిజం అది. అందుకనే పాకిస్తాన్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు నా గత 3-4 వీడియోలు చూసినా కూడా అమెరికా ఆల్రెడీ డిసైడ్ చేసింది ఇక్కడ బ్యాటిల్ దేని గురించి జరుగుతుంది, సర్వైవల్ గురించి. మీరు చూడండి ఒకసారి, ఇరాన్ సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది. అండ్ ఇరాన్ అండ్ ఇరాక్ దే ఆర్ నాట్ ద సేమ్ కంట్రీ. ఇరాక్ కానీ ఇరాన్ సైజులో పెద్దది, ప్లానింగ్లో ఎక్కువ. అమెరికా ఇలా మా మీద దాడి చేస్తుందని చెప్పి గత 25 సంవత్సరాలుగా ఎక్కి కూర్చుంది, అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ కట్టింది, రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇరాక్ వాజ్ నాట్ లైక్ దట్. ఇరాక్ కంప్లీట్గా డెసిమేట్ అయిపోయి ఉంది ఆ టైంలో, ఎప్పుడైతే 2003లో వెళ్ళి అమెరికా ఆక్రమించుకుందో. అంతేందుకు మొహమ్మద్ గద్దాఫీ స్టోరీ ఒకసారి మీరు చూడండి, లిబియాకి సంబంధించి ఇవన్నీ ఇరాన్ నోటీస్లోకి తీసుకుంటుంది. ఏం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూసి లాస్ట్ 25 yearsగా ప్లాన్ చేసుకుని పెట్టుకుంది. గద్దాఫీ అనే వ్యక్తిని న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలేశారంటే రోడ్డు మీద ఇలాగ చంపేసింది అమెరికా. సద్దాం హుస్సేన్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా, వన్స్ హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. సో ఇవాళ ఇరాన్ నిజంగా బయటకు వచ్చి లేదు బాబు, మీరు 450 కిలోగ్రాముల ఎన్రిచ్ యురేనియం మీరు తీసేసుకోండి, ఇస్ఫహాన్లో కానీ, నతాన్స్లో కానీ, కామ్లో కానీ ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మీరు డెసిమేట్ చేయండి, డిసింటిగ్రేట్ చేయండి, బంకర్ బస్టర్ బాంబులు పంపించండి, ఎంత మీరు మొత్తం క్లియర్ చేసేయండి, మేము చేతులు కట్టుకొని కూర్చుంటాం. తర్వాత మీరు ఏం చేయకూడదని చెప్తే నమ్మడానికి అమెరికా ఏమైనా రిలయబుల్ పార్ట్నరా? అమెరికన్ ఫారెన్ పాలసీ ఏమైనా రిలయబుల్ ఫారెన్ పాలసీయా? దీస్ బోత్ ఆర్ నాట్ ట్రూ కదా. అందుకే ఇరాన్ ఇస్ సర్వైవింగ్. ఇరాన్ సర్వైవ్ అవ్వడానికి కొట్టుకుంటుంది. సర్వైవ్ అవ్వడానికి కొట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా ప్లానింగ్ చేసిన దేశాన్ని మనం డైరెక్ట్గా వచ్చి బహిరంగంగా దెబ్బతీయలేం. ప్లస్ అమెరికా, ఇరాన్ అంత దగ్గరగా ఉండే దేశాలు కావు. ప్లస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని చుట్టుపక్కల ఉండే గల్ఫ్ దేశాలని అడ్డం పెట్టుకొని ఇరాన్ గేమ్ ఆడుతుంది. ఇండైరెక్ట్ ప్రెషర్ ఇవాళ అమెరికా మీద పడుతుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని షేబాజ్ షరీఫ్ అనే ఒక బకరాన్ని పిలిచి, బాబు నువ్వు ఈ ట్వీట్ అని చెప్పి అమెరికా ఇచ్చింది. ఆ ట్వీట్ ఆయన వేసాడు, ఫస్ట్ లైన్ తీయడం మర్చిపోయాడు, అక్కడ దొరికిపోయాడు. తర్వాత డిలీట్ చేసి ఆ ట్వీట్ ఉంది. దాని తర్వాత ఇరాన్తో మాట్లాడి 10 points అక్కడ నుంచి 15 points ఇక్కడ నుంచి తెచ్చి మేము ఇక్కడ ప్రస్తుతానికి పీస్ టాక్స్ దాకా లాక్కొచ్చాడు ఆయన. ఆ పీస్ టాక్స్కి ఇవాళ జేడీ వ్యాన్స్ కానీ, స్టీవ్ విట్కాఫ్ కానీ, జేరెడ్ కుష్నర్ కానీ. అసలు ఈ జేరెడ్ కుష్నర్ ఎవరు అనే డౌట్ మీకు రావచ్చు. జారెడ్ కుష్నర్ ఇవాంకా ట్రంప్ అని చెప్పి మన భారతదేశానికి ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ హస్బెండ్ ఈయన. ప్రస్తుతానికి పీస్ ఎన్వాయ్ అని చెప్పి ఆయనకు ఒక పేరు పెట్టి ఒక మంచి పొజిషన్ ఇచ్చేసి, ఆయనకి అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ పొజిషన్ లేకపోయినా కూడా డీజేటీ గారి రికమెండేషన్తో ఆయన వస్తున్నాడు. ఈయన మీద చాలా డిబేట్లు కూడా జరుగుతున్నాయి ఇవాళ యూఎస్లో. స్టీవ్ విట్కాఫ్ ఇస్ గల్ఫ్ రీజియన్ అంబాసిడర్ అనుకోండి. జేడీ వ్యాన్స్ మనందరికీ తెలిసినట్టే ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అలాగే ఇరాన్ నుంచి వస్తున్నారు సయ్యద్ అబ్బాస్ అరాక్చి అండ్ అదర్ పర్సన్. కానీ మేము వచ్చి ఇక్కడ కూర్చోవాలి, ఈ డిస్కషన్ జరగాలి, ఈ ఇస్లామాబాద్ టాక్స్ ఒక ట్రీటీ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే మేము 2 కండిషన్స్ పెడుతున్నాం అని చెప్పి ఇవాళ ఇరాన్ చెప్తుంది. ఏంటా 2 కండిషన్స్ అంటే, ఒకటి లెబనాన్ని మీరు వదిలేయండి అండ్ లెబనాన్ని పీస్ డీల్లో ఇంక్లూడ్ చేయండి. మీరు మాతో పీస్ డీల్ మాట్లాడి మా ఎల్ఐసిని కొడతానంటే ఎలా? మీరు ఇవాళ ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ కొడుతుంది. రెండోది, ఇరాన్స్ ఫ్రోజన్ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో, వాటిని మీరు రిలీజ్ చేయండి. ఇవాళ మాకు ఎకనామిక్గా వీ నీడ్ దట్ స్టెబిలిటీ, మీరు మాతో మాట్లాడాలి, మాతో పీస్ టాక్ జరగాలి అనుకుంటే ఈ 2 కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్పి అటు ఇరాన్ అంటుంది. నిజంగా కానీ అమెరికా ఇవాళ 2 కండిషన్స్కి ఒప్పుకుంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గో అండ్ కన్విన్స్ ఇజ్రాయెల్. నేతన్యాహు గారు బయటికి బహిరంగంగా వచ్చి వాళ్ళు పీస్ టాక్స్ అంటున్నారు కానీ 48 గంటలు కూడా అవ్వలేదు. అతిపెద్ద స్ట్రైక్ ఒకటి లెబనాన్ మీద చేసి 15 నిమిషాల్లో 100 బిల్డింగ్స్ మీద దాడులు చేసి 250 మందికి పైగా చంపేశారు. సో సిచ్యువేషన్ మనం అనుకున్నంత ఈజీ కాదు. అక్కడ వెళ్ళి ఇజ్రాయెల్తో మాట్లాడాలి, చాలా పెద్ద తలకాయ నొప్పది. అందుకనే ట్రంప్ గారు స్టేట్మెంట్ వచ్చింది, మీరు ఇలాంటి కండిషన్లు గట్రా పెట్టకండి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ, ఇవాళ మీరు బ్రతికున్నారంటే దానికి కారణం ఈ నెగోషియేషనే, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వస్తారంటే రండి, లేకపోతే మళ్ళీ యుద్ధం మళ్ళీ మొదలవుతుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ ఫైనల్లీ పాకిస్తాన్ కూడా రకరకాల పిఆర్ యాక్టివిటీస్ చేసుకుంటుంది. సింపుల్గా ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఒకటి చూసాను నేను. ఈగల్కి చీతాకి గొడవ జరుగుతుంది, నువ్వా అంటే నువ్వా అనుకుంటున్నారు, నీ కేపబిలిటీస్ ఇది అంటే నా కేపబిలిటీస్ ఇది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మధ్యలో ఎలకొచ్చి నేను మీ ఇద్దరికి మీడియేట్ చేస్తాను అన్నట్టు ఉంది ఇది అంట. సరే పోను వాళ్ళ మీడియేషన్, వాళ్ళ పిఆర్ యాక్టివిటీ వాళ్ళు ఏదో చేసుకుంటారంటే ఆ పిఆర్ యాక్టివిటీలో కూడా భారతదేశాన్ని ఇంక్లూడ్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు రియలైజ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ సైకాలజీ వింగ్ అని చెప్పి మన డిఫెన్స్లో ఒకటి వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఉపేంద్ర ద్వివేది గారు రీసెంట్గా ఒకటి హీ గేవ్ అన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక మాట చాలా వైరల్ వెళ్తుంది. అది ఇండియన్ 8000 కూడా అద్దం పెట్టి చూపించినట్టు ఉంటుంది. అది వాట్ డిడ్ హి సే? ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్స్ జరుగుతున్నప్పుడు నమాజ్ టైంలో ఈ ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి కదా, ఆ స్థావరాల మీద కూడా మేము దాడులు చేయలేదు ఈ నమాజ్ టైంలో అని చెప్పి ఆయన అన్నారు. దీని మీద ఒక డిబేట్ మొదలైంది. ఫస్ట్ పాకిస్తాన్ది ఇన్ స్టేట్మెంట్ మీరు పక్కన పెట్టుకొని చూస్తే కూడా ఆయన ఆ రోజు ఒక రిలీజియస్ డివైడ్ని పెట్టి ఎలా మాట్లాడారు ఈ అసీం మునీర్ అనే వ్యక్తి, ఫస్ట్ ఒకసారి మీరు వినండి. దాని తర్వాత మన
ఉపేంద్ర ద్వివేది గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అది వినండి ఒకసారి. యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఇన్ ఈథాస్. Thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. Between Pakistan and India. Listen to this. When we were to destroy these targets, there, the timing was 2 o'clock, 4 o'clock, anytime. But we made sure that when the people on the other side are going through that namaz prayer in the terrorist camp, we said this time will not touch. Because sabka malik ek. క్లియర్ కదా. ఇక్కడ ఒక డిబేట్ ఏం మొదలైందంటే వాళ్ళంతా అనాగరికంగా అనైతికంగా ప్రవర్తిస్తుంటే మనం ఎందుకు ఆగాలి, మనం ఎందుకు ఈ డిస్కౌంట్ వాళ్ళకి ఇవ్వాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఒక డిబేట్ మొదలైంది మన భారతదేశంలోనే. అండ్ ఆల్సో లేదు వీఆర్ఎస్ కాబట్టి మనం వీఆర్ డూయింగ్ కరెక్ట్, బట్ అది ఎక్కడో మనం చెప్తున్న వేలో మనం ల్యాక్ అవుతున్నాం, మనం నెరేటివ్ వార్ఫేర్లో ఎక్కడో మనం వెనకబడుతున్నాం. మనం మంచి చేస్తే ఆ మంచిని ప్రపంచం అంతా చాటి చెప్పేలా మనం చేయగలగాలి. దానివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచానికి భారత్ అంటే ఏంటో తెలుస్తుంది. రెండోది, మన సైనికులకి మన వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది, ఒక మోరల్ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీరేమంటారు, మీరు ఖచ్చితంగా రాయాలి. మనం చేసింది కరెక్ట్ అని చెప్పి మీరు నమ్ముతున్నారా లేదా, వాట్ ఎవర్ యూ థింక్. బట్ ఎవరు ఏదనుకున్నా, ఎవరి ఒపీనియన్ ఏదైనా కూడా 100% వీ నీడ్ టు అప్ అవర్ గేమ్. ఆపరేషన్ సింధూర్లో మనం ఎక్కడైనా కొంచెం వెనకబడ్డామంటే ఇట్ ఈస్ ఇన్ ద పిఆర్ గేమ్. ఇవాళ రోజు న్యూస్ ట్రావెల్ అవుతున్న స్పీడ్ని మనం చూస్తుంటే మనం వీ హ్యావ్ టు క్యాచ్ అప్. మనం ఏదైనా చేస్తే అది అట్లా స్ప్రెడ్ అయ్యేలా మనం చూడాలి అది. అండ్ వీ ఆల్సో నీడ్ ఎ సైబర్ వాల్ ఫ్రమ్ పాకిస్తాన్ ఫర్ షూర్. ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నా పాకిస్తాన్ మీడియేషన్ గురించి మనం అంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు, బట్ ఇమాజిన్ సంబడి డూయింగ్ ఇట్ ఇన్ హిందీ. వాళ్ళు పాకిస్తాన్ మాట్లాడే భాష కూడా అదే. వాళ్ళు వచ్చి దే ఆర్ ఇండియన్ నేమ్స్ పెట్టుకుని వస్తారు. చాలా మంది అక్కడ నుంచి వచ్చి దే ఆర్ ఫ్రీలీ రైటింగ్. వాళ్ళ స్కేల్ ఏమో అంత పెద్దది కాదు కాబట్టి మనం అక్కడ చూడం. కాకపోతే వీళ్ళ జర్నలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అక్కడ ఒక చిన్న న్యూస్ వచ్చినా కూడా ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద రాసేసి ఇవాళ పాకిస్తాన్ ఒక ఇట్స్ డూయింగ్ ఎ కమెండబుల్ జాబ్ అన్నట్టు రాస్తారు. అసీం మునీర్ హయాంలో జరుగుతుందని రాస్తున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ సంథింగ్. ఇదైతే ఖచ్చితంగా అందరూ నోటీస్ చేస్తున్న విషయం కాబట్టి మీ నోటీస్లోకి నేను ఇచ్చా. ఎనీవేస్, ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద ఇవాళ జరుగుతున్న పీస్ టాక్స్ మీద ఇస్లామాబాద్లో ఏం అవుట్కమ్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎందుకు రాయమంటారంటే అది ఒక టైం క్యాప్సూల్లో ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఏదైనా రాశారు అండ్ దెన్ ఆఫ్టర్ 3-4 days నిజంగా జరిగిన తర్వాత మీరు అనుకున్నదే జరిగితే మీరు వెనక్కి వచ్చి చూడొచ్చు హౌ యాక్యురేట్ అండ్ లాజికల్ ఇస్ మై మైండ్ వర్కింగ్ అని. సో అది టైం క్యాప్సూల్లో ఫ్రీజ్ చేయండి అండ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్ అండ్ లెట్ ఇట్ ఎంగేజ్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. లిబియన్ సివిల్ వార్ జరుగుతున్నప్పుడు మొహమ్మద్ గద్దాఫీని రోడ్డు మీదకి వచ్చి క్యాప్చర్ చేసిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ ఇస్ 2003, ఆప్షన్ బి ఇస్ 2005, ఆప్షన్ సి ఇస్ 2011, ఆప్షన్ డి ఇస్ 2015. మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో అయితే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూపిద్దాం అనుకుంటే షేర్ చేద్దాం అంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోలు చూస్తుంటే ఈ యుద్ధానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా ఆథెంటిక్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ మనందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల్లో కండెన్స్ చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ దాకా తీసుకురావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇది ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఒక మాటల యుద్ధంలా జరిగింది. ఇవాళ వీడియోలో అది నేను ప్రస్తావించలేదు, కానీ దాని మీద ఎటువంటి క్లారిటీ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైందో చూడాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. స్వామియే శరణమయ్యప్ప.